గెలుపు గురించి పెద్దగా ఐడియా తక్కువ, కానీ జనం అయితే కొంచెం ఎక్కువ శాతం జగన్కి వ్యతిరేకం ఉన్నారు. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పటి నుంచి కూడా ఆయన సీఎం చేసాడు. ఎక్స్పీరియన్స్ కదా, అనుభవజ్ఞుడు. అలాగే టీడీపీ జనసేన కలిసింది కదా, దాని గురించి ఏమంటారు? అది కలవడం వల్లే తెలుగుదేశం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండకపోతే తెలుగుదేశానికి కూడా అంత హోప్స్ లేవు అని నా ఒపీనియన్. అలాగే 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? సీట్లు లేక నాకు ఐడియా లేదు. 175కి 2 సీట్లు వచ్చాయి. ప్రభుత్వం ఫామ్ చేయాలంటే సీట్లు వస్తాయి. ఇది ప్రభుత్వం ఫామ్ చేయాలంటే సీట్లు కావాలి, సీట్లు వస్తాయండి. వస్తాయండి. ఈసారి అయితే తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ వల్ల 99% వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు విన్న దాన్ని బట్టి, మీరు చూసిన దాన్ని బట్టి జగన్ పరిపాలన ఎలా? మనకి ఏపీలో ఎన్నికలు అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏదైతే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? టీడీపీ. సో టీడీపీ హవాలో మరి రాజధాని నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు అధికారం లేదు కదా, వచ్చిన తర్వాత ఎలా అనేది ఆల్రెడీ డెవలప్ చేశారు, ఇంకా డెవలప్ ఎలా చేస్తారని చూడాలి. సో మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, మరో 5 ఏళ్లలో నేను చేస్తాను డెవలప్మెంట్ అనేది. విజన్ 2047 కింద నేను ఆంధ్ర డెవలప్మెంట్ చేస్తాను అని. 5 ఏళ్లలో చేయగలుగుతారా? ఇంకా అది జరిగేదాన్ని బట్టి అంతే. చేయగలుగుతారా అంటే అతను ఇప్పుడు ప్రయత్నిస్తాడు. ప్రయత్నం అంటూ మనం తప్పు పట్టలేం కదా, ప్రయత్నిస్తారు, అయిన కాడికి అవుతుంది అంతే. సో ప్రస్తుతం పొత్తులో వస్తున్నారు కదా, అలా పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? పక్కా ఇస్తారు. ఇప్పుడు అతను కూడా సీఎం క్యాండిడేట్ గా పోటీ చేసిన అతనే కదా, పక్కా ఇస్తారు. అది ఏంటి అనేది ఇంకా వాళ్ళు చర్చించుకొని తర్వాత ఏ పదవి ఇస్తారు అనుకోవచ్చు. అది మనం ఏది డిసైడ్ చేయకూడదు, వాళ్ళ డిసిజన్ బట్టి ఏదన్నా కానీ మనం చూసేంత వరకు వినేంత వరకు అంతే కదా. సో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు. పాదయాత్ర తర్వాత ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చిందా? మరి మార్పు వస్తుంది. మార్పు రాకుండా ఏది కూడా స్టార్ట్ చేయరు కదా, ఎవరైనా సరే మార్పు వస్తుంది. ఎవరైనా పాదయాత్ర చేసిందంటే ఏదోటి రీజన్ ఉండబట్టి చేస్తారు. సో జగన్ పరిపాలన చూస్తున్నట్టయితే ప్రస్తుతం మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. సో జగన్ పరిపాలనలో కొన్ని పథకాలు అయితే ఇవ్వడం జరిగింది కదా, ఆ పథకాల వల్ల ఉపయోగం ఉందనుకోవచ్చా? ఉంది. కొన్ని ఉన్నాయి పాజిటివ్, నెగిటివ్, రెండు ఉన్నాయి. ఓకే.